మేము బై ఎలక్షన్ లో సెకండ్ ఛాన్స్ అయితే ఇది ప్రజాక్షేత్రం ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ ఎన్నికలు. దాంట్లో భాగంగా 10 బై ఎలక్షన్స్ జరగాల్సి ఉన్నాయి, ఉప ఎలక్షన్స్ జరగాలి. ఎందుకంటే వాళ్ళు పార్టీ మారారు. మరి అక్కడ కూడా పెడదాం, ఇక్కడ కూడా పెడదాం అంటున్నాం. సేమ్ పెట్టండి, సేమ్ ఎలక్షన్స్ ఆ 10 నియోజకవర్గాలతో పాటు దీన్ని పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు మాకు 39 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అక్రమ అరెస్టులు? మా రాష్ట్ర స్థాయి నాయకులను, అగ్రనాయకులను కేటీఆర్ గాని అని హరీష్ రావు గారు కానీ గృహ నిర్బంధాలు ఎందుకు చేస్తున్నారు? పోండి ఆర్టీసీకి నిరుద్యోగులకు మీరు ఉద్యోగ కల్పన చేస్తా అన్నారు కదా, అక్కడ వెళ్ళండి, స్వేచ్ఛగా తిరగండి. మరి ఎందుకు మీకు ప్రొటెక్షన్? ఎందుకు? యూరియా కోసం లైన్లు కట్టాలి రైతులు. ఈ ఆవేదన భరోసా, రైతు భరోసాకు ఆవేదన వ్యక్తపరచాలి. ఇప్పుడు మేము కాదు తిట్టాల్సింది, మేము పోయి చెప్తలేం కదా వాళ్ళకి తిట్టండి అని. వాళ్ళ అభిప్రాయాన్ని ప్రజలు పరిపాలన కొనసాగించే సమర్థత కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, అవైలబిలిటీ ఉంది. వాళ్ళ స్వేచ్ఛగా ప్రభుత్వ పక్షాన వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలే కానీ వాళ్ళకి జరుగుతున్న అభివృద్ధిని ప్రజెంట్ చేసే ఒక వేదిక. వాళ్ళకి ఎవరు చెప్పరు కదా ఇవన్నీ. ఇప్పుడు చూసే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైతే జరుగుతలేదో, ఎకరానికి నిజానికి 6,000 రూపాయలు ఇస్తున్నారా? అది జరగలేదు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. ఇంతకుముందు 22 నెలల క్రితం ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయం అందింది, అది పండుగల రూపంలో. కానీ ఇప్పుడు బతుకమ్మ చీరిస్తా అన్నారు, ఇయ్యలేరు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు లైన్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు లైన్లో నిలబడలేదు. యూరియా కోసం కానీ ముందస్తు ప్రణాళికతోని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి వాళ్ళు ముందే తెచ్చుకొని స్టాక్ రూపంలో పెట్టుకున్నారు. కాబట్టి ఏదైతే ఆ సమస్య రాలేదు. కాబట్టి మేమేమంటున్నామంటే కాంగ్రెస్ అంటేనే ఒక దగ్గర నుంచి పెట్టడం, ఇంకో దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, వాళ్ళ పనే అది. ఏదైతే సమస్య ఉంటుందో సమస్యను తీరకుండా రెట్టింపు చేస్తారు వాళ్ళ సమస్య.